మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నేను చర్చల అందరికీ తెలియజేయడం ఏమనగా, గతంలో నేను ఇక్కడ బూరెడ్డిపల్లి శివారులో 7 కుంటల భూమిని తీసుకున్నాను, సర్వే నెంబర్ 55లో. అయితే నేను కృష్ణయ్య గౌడు అనే ఊరుగుపల్లి కృష్ణయ్య గౌడు అనే బూరెడ్డిపల్లి నివాస దగ్గర నేను 1 ఎకరా 2 గుంటలు 56 సర్వే నెంబర్లో, తర్వాత 55 సర్వే నెంబర్లో 7 కుంటల భూమిని తీసుకున్నాను. దానికి గాను 56 సర్వే నెంబర్లో నేను వచ్చిన భూమిని నేను వేరే వాళ్ళకు అప్పుడే సేల్ చేయడం జరిగింది. మిగతా 7 కుంటల భూమిని నేను ఇతర 55 సర్వే నెంబర్లో అలాగే ఉంచుకున్నాను అవసరం నిమిత్తం. అయితే ఇప్పుడు దాన్ని నేను తీసుకోవడానికి వెళ్తే వేరే వాళ్ళు పక్కనకి వెళ్ళి వచ్చి నా భూమిని కబ్జా చేయడానికి చాలా మటుకు చూస్తున్నారు. వాళ్ళు వేరే రియల్ ఎస్టేట్ ప్లాట్లు తీసుకొని వాళ్ళు నా భూమిలోకి వచ్చి ఇది నా భూమి అని చెప్పి నా కబ్జా చేయడానికి చాలాసార్లు వాళ్ళ యొక్క లేఅవుట్స్ని తీసుకొచ్చి మార్చి 3 సార్లు లేఅవుట్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క లేఅవుట్ తీసుకొచ్చి ఇవి మా ప్లాట్లు 7 ప్లాట్లు 10 ప్లాట్లు అని చెప్పి మా దాంట్లోకి వచ్చి బాగా బెదిరిస్తున్నారు. ఏమన్నంటే సంపుతా నరుకుతా అని బెదిరిస్తున్నారు. సార్, ఏ ఊరు ఉన్నారు? ఇది పద్ధతేనా? ఇది నేను అందరి ద్వారా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సార్ వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి సెటిలర్స్, అసలు యాక్చువల్గా రాయలసీమ వాసులు ఉన్నట్టున్నారు. ఇక్కడ మేము జడ్చల్ల లోకల్లో ఉండి మేము తెలంగాణ వాసులం అయి ఉండి కూడా నేను ల్యాండ్ తీసుకొని నా అవసరం నిమిత్తం వాళ్ళకి అవసరానికి నేను డబ్బులు ఇచ్చి నేను వాళ్ళు ఓనర్స్ తోటి తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు రాజకీయ పరంగా పలుకుబడితోటి నన్ను బెదిరించడం, తర్వాత వాళ్ళు రాయలసీమ పదజాలంతో ఇక్కడ వచ్చి సంపుతా నరుకుతా అని అటువంటి రాయలసీమ వేషాలని ఇక్కడ వేయడం, నన్ను బెదిరియడం జరుగుతుంది. సార్, మన తెలంగాణ వాళ్ళము జడ్చల్ల వాసులం కాబట్టి మనకు అంతా రోషం లేకుండా ఏమి ఉండలేదు. నేను అన్ని విధాలా నాతోటి అన్ని రకాలుగా సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి, నాతోటి ఆథరైజ్ నేను ఉన్నాను. తర్వాత ఇంకొకటి, ఎస్ఐ గారిని ఏమన్నా అంటే మేము భూమి మీదకి పోయినప్పుడల్లా మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. సార్, ఇది జరుగుతుంది. సార్, అసలు యాక్చువల్గా మేము ఈ సర్వే చేసుకోమని వాళ్ళు మరీ మాకు చెప్తున్నారు. కానీ మేము 6 నెలల కిందనే మేము నాలా కూడా చేయించుకోవడం జరిగింది. సార్, సర్వే అంతా అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ గారు మాకు నాలా పర్మిషన్ మొత్తం సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. సార్, మరీ ఎన్నిసార్లు మేము సర్వే చేసుకోవాలి? సార్, వాళ్ళు చెప్పేది ఏంటంటే మూలిగితే సర్వే చేసుకోండి, మీ భూమి ఉంటే మీరు తీసుకోండి అంటే, నా భూమి ఉన్నందుకే ఎంఆర్ఓ ఆఫీసర్స్ మొత్తం కలిపి నాకు సర్వే చేసి మొత్తం చేసి నాలా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ నాలా ఎక్కడ నన్ను ఇచ్చేది ఉంటుంది అది చెప్పండి, ఎంఆర్ఓ గారి ద్వారా చెప్పిపియండి మీరు కావాలంటే. సర్వే నెంబరు హైవేకు ఆనుకొని ఉన్నది. 7 కుంటల భూమిని నేను తీసుకోవడం జరిగింది. బూరుగుపల్లి కృష్ణయ్య గౌడు సన్ ఆఫ్ సాయన్న గౌడు బూరెడ్డిపల్లి నివాసి. ఆయనతోటి నేను 2006లో ఆయన అవసర నిమిత్తానికి నేను తీసుకోవడం జరిగింది. అప్పుడు ఆయనకు డబ్బులు ఇచ్చి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అటువంటి భూమిని నేను ఆల్రెడీ నాలా కన్వెన్షన్ కూడా చేసుకోవడం జరిగింది. నేను నా మోకపైన పోయి నేను ఆ ప్లాట్ని చదువు చేసుకుంటుంటే వీళ్ళు వచ్చి మరీ నన్ను ఆబ్జెక్షన్ చేసి నీవెవడవురా, ఏ ఊరురా అని చెప్పి నన్ను బెదిరించడం జరుగుతుంది. సార్, నేను పోయినప్పుడల్లా నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. సంపుతా నరుకుతా అనేది ఈ రాయలసీమ ధోరణి నాతోటి చూపించి బెదిరిస్తున్నారు. సార్, మీరు అందరూ కలిసి ప్రభుత్వ పరమైన చట్ట చర్యలు ఏమన్నా ఉంటే అందరూ కలిసి మాకు సహకరించగలని నేను మనవి చేసుకుంటున్నాను. సార్, 2006లో అదే 2006 డిసెంబర్లో నేను ఆ భూమిని కొనడం జరిగింది. సార్, అది సర్వే నెంబర్ 55 నెంబర్ అండ్ 1 ఎకరా 2 గుంటలు కూడా అదే ఓనర్ తోటి నేను 56 సర్వే నెంబర్లో 1 ఎకరా 2 గుంటలు కూడా కొనడం జరిగింది. నేషనల్ హైవేకే ఉంటుంది. అది కూడా అప్పుడే మేము సేల్ చేయడం జరిగింది. 7 గుంటల్ని అట్లే ఉంచుకోవడం జరిగింది. అంతే. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాను? ఇప్పుడు నా భూమి నాకే కావాలి. నాకు ఇప్పుడు అవసర నిమిత్తానికి నేను అమ్ముకోవాలని చెప్పి నేను నా మోక మీదకి పోయి నేను సాఫ్ చేసుకోవడం జరిగింది. నేను అసలు యాక్చువల్గా చిన్నగా మా పిల్లలు పుట్టినప్పుడు చిన్నవి ఉన్నప్పుడు పిల్లల కొరకు భవిష్యత్తులో ఎందుకైనా పనికొస్తాయని మేము ల్యాండ్ కొనడం జరిగింది. అయితే అప్పుడు మా పాప చిన్నగా ఉన్నది. ఇప్పుడు ఆమె దగ్గర ఇప్పుడు 24 ఇయర్స్ మ్యారేజ్ చేయాలని చెప్పి మేము ఆ ల్యాండ్ని అమ్మడానికి సాఫ్ చేయడానికి పోతే మోక మీద వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. సార్, మా మోక మీదకి వచ్చి వాళ్ళే మాదని చెప్పి బెదిరించడం జరుగుతుంది. సార్, నాకు ఇప్పుడు మా పాపకు పెళ్లి చేయాలి, మాకు ఖర్చుల కొరకు అవసరం ఉందని చెప్పి నేను అమ్మడానికి పోతే నన్ను బెదిరిస్తున్నారు. సార్, ఇది కావాల్సింది. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరు కార్యాలయ సిబ్బందులు కానీ అందరు కలిసి మాకు సహాయ సహకారాలు అందించాలని మా యొక్క మనవి. సార్,
అయితే నేను ఈ భూమి 55 సర్వే నెంబర్ భూమిని నేను 2006లో 20 సంవత్సరాల కింద మా చిన్న పిల్లలు ఉన్నారని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. మా పాప ఇప్పుడు పెద్దగా అయింది. ఆమె మ్యారేజ్ చేయాలని చెప్పి మేము అమ్మాలని చెప్పి మేము చేస్తున్నాము. ఆమె పెళ్లి చేయడానికి ఖర్చుల నిమిత్తం ఇప్పుడు అమ్మడానికి పోతే మొగ మీద మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము మరి పెళ్లి చేయాలా లేకపోతే చావాలా మేము చెప్పండి, మీరే చెప్పండి సార్. అది ఏంటంటే ఇప్పుడు మా పాపకి పెళ్లి చేయాలంటే ఇదే మాకు ఆధారం కాబట్టి మమ్మల్ని చావాలంటే మీ పేరు చెప్పి మేమే చచ్చిపోతాం. మరి ఎట్లనని చెప్పండి. పెళ్లి చేయాలన్న తాపత్రయంతో మేము తిరుగుతున్నాము. మీరు మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చంపుతాము నరుకుతాం అని చెప్తున్నారు. ఇక మీరు చెప్పేదానికన్నా మేమే చేస్తాము, మీరే చెప్పండి. మరి మా అమ్మాయి పేరు పెళ్లి ఎవరు చేయాలి? ఇదే నా పద్ధతి. ఒకసారి మీరు అందరూ తెలుసుకోగలరని మనవి.